వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది డిఎస్సికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది, ఎగ్జామ్ అనేది జరిగిపోతుందా జరగదా అనే విషయాల గురించి చర్చిద్దాం. అదేవిధంగా అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు, అభ్యర్థులకు ఉన్న సమస్యలు ఏంటి అనేవి వన్ బై వన్ చూద్దాం. డిఎస్సికి గడువు పెంచాలి అనేది ఒక హెడ్లైన్తో రావడం అనేది జరిగింది. జిల్లాకు ఒకే పేపర్తో ఎగ్జామ్ పెట్టాలి, వయో పరిమితి పెంచండి, ప్రభుత్వానికి అభ్యర్థులకు వినతులు. అభ్యర్థులు ప్రభుత్వానికి ఎటువంటి వినతులు ఇస్తున్నారనేది చూసినట్టయితే టీఎస్సీకి గడువు పెంచండి, వయో పరిమితి పెంచండి అని అడుగుతున్నారు. ఆల్రెడీ పెంచామని వాళ్ళు చెప్తున్నారు 47 ఇయర్స్కి, ఇంకా పెంచండి అని వీళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా జిల్లాకు ఒకే పేపర్ విధానం ఉండాలి అని కూడా అడుగుతున్నారు. అంటే నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు అందరూ కూడా మనకి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నార్మలైజేషన్ అనేది చిన్న విషయం కాదు. ఒక్కసారి నార్మలైజేషన్ అయ్యిందంటే ఒక షిఫ్ట్లో టఫ్గా రావచ్చు పేపర్, ఒక షిఫ్ట్లో ఈజీగా రావచ్చు. టఫ్గా వచ్చిన షిఫ్ట్లో ఏమవుతుందంటే మార్క్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. దానివల్ల ఇందులో శాస్త్రీయత చాలా తక్కువగా ఉంటుంది. సో ఒక డిస్ట్రిక్ట్కి ఒక పేపర్ పెట్టారనుకోండి, తెలంగాణకి సంబంధించి ఒక డిస్ట్రిక్ట్కి ఒక పేపర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ విధంగా చేస్తే నార్మలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగేస్తుంది. సో ఆ విధంగా ప్లాన్ చేయండి అని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. ఇప్పటిదాకా 3 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. మనకి మనం థర్స్డేతో అయిపోయింది అది కూడా. అదేవిధంగా చివరి వరకు వేచి చూడకుండా ఆ గడువు సమయం ముగిసేలోపే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది ముందు రోజు పేపర్. ఇది నిరుద్యోగులైతే ధర్నాలు అనేవి చేయడం జరుగుతుంది. నిరుద్యోగుల పోరాట ఫలితంగా 7 ఏళ్ల తర్వాత డిఎస్సి అనేది రావడం జరిగింది. దానికి ఇప్పుడు ఇచ్చిన సమయం కాకుండా 90 రోజుల సమయం ఇవ్వమని అడుగుతున్నారు. అదేవిధంగా వయో పరిమితి 44 ఇయర్స్ ఉంది కదా, దాన్ని 47 ఇయర్స్కి పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి 7 ఇయర్స్ అయింది కాబట్టి దాన్ని పెంచమని అడుగుతున్నారు. అసలు 42 ఇయర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఏజ్ లిమిట్ అనేది 42 ఇయర్స్ ఉండేది. దాన్ని 44కి పెంచారు. దాన్ని 47కి పెంచమని అడుగుతున్నారు. అదేవిధంగా సమయాన్ని కూడా 90 రోజులు పొడిగించమని కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో 47 ఇయర్స్ ఇచ్చారు. సో మన రాష్ట్రంలో కూడా 47 ఇయర్స్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. డిఎస్సిలో నార్మలైజేషన్కి సంబంధించి రద్దు చేసి జిల్లాకు ఒకే పేపర్ నిర్వహించాలని కోరుతున్నారు. అదేవిధంగా ఆన్లైన్ రాత పరీక్షను జూన్ 6 నుండి జూలై 6 వరకు కూడా మొత్తం 4 రోజుల పాటు నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసిన విషయం విదితమే. అంటే మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా జూన్ 6 నుండి జూలై 6 వరకు. అయితే ఏది ముందు ఏది తర్వాత అనేది ఇంకా ఇవ్వలేదు, కానీ ఆ డేట్స్లో వస్తుందని చెప్పారు. కాకపోతే ఇక్కడ విషయం చూడండి, రైల్వే శాఖ అంటే ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ ఏదైతే ఉందో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ పోస్టుల పరీక్షలు కూడా ఆ డేట్సే ఇచ్చారు. సో దేశవ్యాప్తంగా 1,20,00,000 మంది ఈ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో నెలలుగా ప్రిపేర్ అవుతున్న డిఎస్సి రాయాలా లేకపోతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రాయాలా అని సందిగ్ధంలో ఉండిపోయారు. ఒకటి రాస్తే మరో పరీక్ష కోరుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాటితో పాటు అనేక బ్యాంకు పరీక్షలు ఉన్నాయి. యూజీసీ నెట్ 2025 పరీక్షలు జూన్లోనే జరుగుతున్నాయి. ఏ పరీక్ష రాయాలో ఏది వదులుకోవాలో తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. చాలా చక్కగా రాశారు ఇందులో వాళ్ళ యొక్క బాధ ఏ విధంగా ఉందనేది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డిఎస్సి పరీక్ష తేదీలో వాయిదా వేయాలని నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏప్రిల్ 20వ తారీఖున మనకి నోటిఫికేషన్ 16,347 పోస్టులతో నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఈ పోస్టులు జిల్లా స్థాయిలో 14,000 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ వీళ్ళు అడుగుతున్న డిమాండ్ అనేది కొంతవరకు న్యాయంగానే మారింది. ఇప్పుడు మొదటి వరకు అయితే వీళ్ళు చెప్పడం ఏంటంటే టెట్ నుండి మేము సిలబస్ ఇచ్చి 7 మంత్స్ అవుతుంది, సో ఇవన్నీ కూడా మీరు చదువుకొని ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. దీనికి రాజకీయ రంగు కూడా పులుముతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దీనన్నింటినీ కూడా మేము త్యజించుకొని ఉన్న టైంలో ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టేస్తాం, మీరు అనుకున్న టైంకి ఎగ్జామ్ అయిపోద్ది అని చెప్పేసి మంత్రి గారు స్వయంగా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళ కోణంలో ఆలోచిస్తున్నారు, రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు వీళ్ళు. అలా కాదురా బాబు, ఇదిగో రైల్వే శాఖకి సంబంధించి ఆర్ఆర్బీ ఇచ్చింది డేట్లు. ఆర్ఆర్బీ దేశమంతా జరుగుతుంది, 1,20,00,000 మంది రాస్తున్నారు. అటువంటి పరీక్షని ఆపమని చెప్పడం అనేది ఎవరి వల్ల కాదు. సో మన రాష్ట్ర పరిధిలో ఉన్న ఈ ఎగ్జామ్ని కొంత టైం పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని మీద మొండి వైఖరితో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో చెప్పిన టైంకి ఎగ్జామ్ పెట్టాలి, అది చాలా కరెక్ట్. ఎందుకంటే నిరుద్యోగుల టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కానీ ఇక్కడ నిరుద్యోగులే అడుగుతున్నారు, ఒక 90 రోజుల సమయం ఇవ్వండి, అదేవిధంగా ఎగ్జామ్స్ ఉన్నాయి వీటికి అడ్డు రాకుండా చూడండి అని అడుగుతున్నారు. మరి ఏం జరుగుతుందో ఇంక చూడాలి. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ రాశారు క్లియర్గా, డిఎస్సి ఆపేందుకు వైసీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, సమయం పెంచాలంటున్నారు. గత ఏడాది డిసెంబర్లోనే మనం సిలబస్ని ప్రకటించడం జరిగింది. జగన్ రెడ్డికి అసలు సిలబస్ అంటే ఏంటో తెలియదు,
అని చెప్పేసి వాళ్ళు ఎద్దేవా చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు రాజకీయంగానే ఆలోచిస్తున్నారు తప్పితే విద్యార్థుల వైపు ఆలోచించడం అనేది జరగడం లేదు. అది ఇక్కడ వచ్చిన బాధ. అయితే మొత్తం దరఖాస్తులన్నీ పూర్తయ్యాయి. మొత్తం డీఎస్సీకి ఎంతమంది అప్లై చేశారంటే 5.67 లక్షల దరఖాస్తులైతే వచ్చాయి. ఓకే. అసంబద్ధ నిబంధనలతో అవకాశం కోల్పోయిన వారు 3 లక్షల మంది. అంటే ఓపెన్ కేటగిరీకి 45% ఇవ్వకపోవడం, వీటి వల్ల ఏంటంటే 3 లక్షల మంది నష్టపోయారంట. అదేవిధంగా దాదాపు 20,000 మంది సీబీఎస్ఈ అభ్యర్థులు కూడా అన్యాయం గురయ్యారని సాక్షి పేపర్‌లో ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది. అర్హులపై నిర్దయగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఒక హెడ్డింగ్‌తో కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ 2025ని దాని యొక్క దరఖాస్తు గడువు ముగిసింది కదా! 3,53,590 మంది అభ్యర్థులు 5,67,067 దరఖాస్తులైతే చేసుకోవడం జరిగింది. ఇంకా దీని యొక్క సంఖ్య అనేది నైట్ టైమ్ ఇంకా కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది. దీనికి ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైందంటే ఊహించని కఠిన నిబంధనలను తీసుకొని రావడం జరిగింది. దాదాపు 7 లక్షల పైగా అభ్యర్థులు అనర్హులయ్యారు. ఈ కఠిన నిబంధనలతో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదు. విద్యాశాఖ రిజర్వ్ అభ్యర్థుల అర్హత మార్కులు 40% తగ్గించింది. టెట్‌లో వీరికి ఇచ్చిన నిబంధన మేరకు డీఎస్సీ అర్హత మార్కులు తగ్గించినట్టు ప్రకటించింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఫస్ట్ ఇవ్వలే, తర్వాత తగ్గించారు 40%కే. అయితే ఇదే టెట్‌లో జనరల్ అభ్యర్థులకు 45% మార్కుల నిబంధన ఉన్నా పట్టించుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎన్‌సీటీఈ గెజెట్‌కు విరుద్ధంగా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేసింది. దాదాపు 3 లక్షల మంది డీఈడీ, బీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి 50% అనేది 50% మార్క్స్ ఖచ్చితంగా రావాలని చెప్పడం వల్ల. దీనివల్ల 3 లక్షల మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని చెప్పేసి సాక్షిలో ఆర్టికల్ రాశారు. అదేవిధంగా సీబీఎస్ఈ అభ్యర్థులకు కూడా అన్యాయం జరిగిందని రాశారు. 10వ తరగతి వరకు సీబీఎస్ఈలో చదివి డీఈడీ, టెట్ పూర్తి చేసిన వారికి కూటమి ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది. సీబీఎస్ఈ విద్యార్థులకు 10వ తరగతిలో మొదటి భాష ఇంగ్లీష్ ఉంటుంది. రెండవ భాషగా తెలుగు, హిందీ, ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే మొదటి భాషగా తెలుగు ఉంటేనే ఎస్సీటీ పోస్టుకి దరఖాస్తు చేసుకుని నిబంధన పెట్టడంతో సీబీఎస్ఈ అభ్యర్థులు నష్టపోయారు. 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఈ మీడియం నిబంధన లేకపోవడంతో సీబీఎస్ఈ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వారు చెల్లించిన ఫీజు సైతం తిరిగి ఇవ్వకుండా మెగా డీఎస్సీ 2025కి వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మొదటి లాంగ్వేజ్‌గా తెలుగు ఖచ్చితమైన నిబంధన పెట్టడంతో 15,000 నుండి 20,000 మంది అనర్హులుగా మారారు అని చెప్పేసి ఇదొక హెడ్డింగ్‌తో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అంటే సీబీఎస్ఈ చదివిన వారికి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటేనే ఎస్సీటీ పోస్టుకు అర్హులు అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దీనివల్ల కొంతమంది నష్టపోతున్నారని చెప్పేసి, కొంతమంది అంటే దాదాపు 15 నుండి 20,000 మంది నష్టపోతున్నారని చెప్పేసి ఇక్కడ సాక్షిలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మనకి ఎవరు రాశారనేది కాదు, ఒక విషయం అనేది గవర్నమెంట్‌కి చేరుతుందా లేదా అనేది మాత్రమే మనం గమనించాలి. జిల్లాకు ఒకే పేపర్ విధానం ప్రవేశపెట్టాలని చెప్పేసి విజయనగరంలో డీఎస్సీ అభ్యర్థులు ఒక ర్యాలీ కూడా చేశారు. పరీక్ష సమయం 90 రోజులు గడువు పెంచాలని, జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ వరకు కూడా డీఎస్సీ అభ్యర్థులు ఒక ర్యాలీ అయితే నిర్వహించడం అనేది జరిగింది. ఈ డీవైఎఫ్ఐ ఉంది కదా, వాళ్ళ ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగింది. విజయనగరం కలెక్టరేట్ వరకు కూడా డీఎస్సీ అభ్యర్థులు ఒక ర్యాలీ అయితే నిర్వహించడం అనేది జరిగింది. ఈ డీవైఎఫ్ఐ ఉంది కదా, వాళ్ళ ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగింది. కనీసం 90 రోజులు సమయం ఇవ్వాలి. వయో పరిమితిని 44 సంవత్సరాలు పరిమితం చేయడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. అందులో 47 ఇయర్స్‌కి పెంచాలి. పరీక్షల్లో నార్మలైజేషన్ రద్దు చేయాలి. ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వారికి అవకాశం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఈ యొక్క సందర్భంగా కోరడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇదంతా కూడా ఇప్పటిదాకా ఉన్నదంతా కూడా ఇప్పుడున్న గందరగోళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఎవరి నిర్ణయం ఏ విధంగా ఉంటుందని ఎవరూ చెప్పలేము. గవర్నమెంట్ అయితే మొండి వైఖరితో వెళ్తుంది. సో ఖచ్చితంగా జూన్ 6 నుండి జూలై 6 వరకు ఎగ్జామ్ అవుతుందని కన్ఫర్మ్ అవ్వండి. మ్యాక్సిమం కన్ఫర్మ్ అవ్వండి. ఆర్ఆర్‌బీకి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. అదేవిధంగా బ్యాంక్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఎవరికీ తెలియదు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే నిశ్శబ్దంగా ప్రిపేర్ అవ్వడమే. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళడమే. గ్రూప్ 2 ఎగ్జామ్ పరిస్థితిలో చూసాం కదా, రాత్రి వరకు కూడా కన్ఫర్మ్ లేదు రేపు ఎగ్జామ్ అవుతుందో లేదో. అలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్ రాయాల్సిన అవసరం వచ్చింది. ఈ యొక్క డీఎస్సీ ఎగ్జామ్ కూడా అలాంటి పరిస్థితులే కల్పించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా జూన్ 6వ తారీఖు మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. ఇదే మైండ్ సెట్‌తో ఉండండి. దీనికోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. దాన్ని ఒక్కసారి చూద్దాం. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే దీన్ని చెప్పడం అయితే జరుగుతుంది. టీచింగ్ ఈజ్ ద ఓన్లీ వన్ ప్రొఫెషన్ దట్ క్రియేట్స్ ఆల్ అదర్ ప్రొఫెషన్స్ అని చెప్పేసి ఒక వాక్యంతో ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించి
ఈ అర్హతలు, వయస్సు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినవే. దరఖాస్తు డేట్ మే 15 అది క్లోజ్ అయిపోయింది. జూన్ 6 నుండి జూలై 6 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. హాల్ టికెట్లు మే 30న వస్తాయి. అధికార వెబ్‌సైట్‌లో కూడా ఇచ్చారు. అయితే మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సెకండరీ గ్రేడ్ టీచర్‌కి సంబంధించి ఆహ్, జ జీకేకి సంబంధించి ఒక 8 మార్క్స్ ఉండడం జరుగుతుంది. తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 4, ఎడ్యుకేషనల్ సైకాలజీ 8, కంటెంట్ 40 మార్క్స్, మెథడాలజీ 20 మొత్తం 80 మార్కులనే ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ 10, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5, ఎడ్యుకేషనల్ సైకాలజీ 5, కంటెంట్ 40, మెథడాలజీ 20 ఇవి ఒక 80 మార్క్స్ ఉంటాయి. టెట్‌కి సంబంధించి 20% మార్క్స్ అనేవి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చదవాలంటే ఒకే సబ్జెక్ట్‌లో 10 పుస్తకాలు చదవడం కంటే ఒకే పుస్తకం అంటే ఇప్పటిదాకా మీరు ఏదైతే పుస్తకం చదివారో దాన్ని 10 సార్లు చదవండి. అదేవిధంగా ఎస్‌సీటీకి సంబంధించి 6th నుండి 10th వరకు అన్ని పుస్తకాలు చదవండి. స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి ఇంటర్మీడియేట్ వరకు అన్ని పుస్తకాలు చదవండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉన్న వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సాధించాలి. భౌగోళిక నామాలు, నదీ తీర నగరాలు, దేశాలు, రాజధానులు, అవార్డులు, సదస్సులు, వార్తలు, వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి క్షుణ్ణంగా చదవండి. ఎందుకంటే ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కోలా ఉంటుంది. డీఎస్సీకి సంబంధించి ఖచ్చితంగా రాజధానుల గురించి అడుగుతారు, అవార్డుల గురించి అడుగుతారు, ఆస్కార్ అవార్డుల గురించి అడుగుతారు, అదేవిధంగా పద్మభూషణ్, పద్మవిభూషణ్స్ గురించి అడుగుతారు. ఏదైతే వార్తల్లో ఉందో సదస్సుల గురించి అడుగుతారు. అదేవిధంగా ఈ యొక్క వార్ సిట్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి వార్ సిట్యుయేషన్స్ గురించి అడుగుతారు. ఆ వార్ సిట్యుయేషన్స్‌తో మనకి ఆ దేశాలకి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి? ఏ ఒప్పందాలు జరిగాయి? సింధు నదీ జలాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇలాంటి క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. దాని అన్నిటి మీద అలాంటి వాటి మీద ఫోకస్ చేయమంటున్నారు. అదేవిధంగా సైకాలజీ, పెడగాలజీ విద్యా దృక్పథాలకు సంబంధించి, సబ్జెక్టులకు సంబంధించి దేశంలో విద్యా చరిత్ర ఏ విధంగా ఉన్నాయి, కమిటీలు ఏ విధంగా ఉన్నాయి, వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, చట్టాలు, హక్కులు, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ 2005 నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. విద్యా హక్కు చట్టం, నూతన విద్యా విధానం 2020కి సంబంధించి, అదేవిధంగా డిఎడ్ స్థాయి తెలుగు అకాడమీ బుక్కులన్నీ చదవమంటున్నారు. శిశు వికాసంలో వికాసం, పెరుగుదల, పరిపక్వత, స్వభావము, వికాస నియమాలకు సంబంధించి కానీ ఆ యొక్క వైయక్తిక భేదాలు, అభ్యసన సిద్ధాంతాలు, మూర్తిమత్వ పరీక్షలు, సిద్ధాంత ముఖ్య భావనలు, ప్రజ్ఞ, వాటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చూడమంటున్నారు. అదేవిధంగా గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలు విశ్లేషణ చేయమంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు ఏం చదవాలని కొంచెం చూసుకోండి. తక్కువ సమయం ఉంది కాబట్టి మనం ఖచ్చితమైన సమయపాలన పాటిస్తూ ప్రిపేర్ అవ్వాలి. ఉదయం 5 నుండి 10 వరకు సైకాలజీ, పెడగాలజీ, విద్యా దృక్పథాలు సబ్జెక్టులు చదవమని. ఎందుకంటే ఆ టైంలో మన మైండ్ అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది కాబట్టి ఈ సైకాలజీ, పెడగాలజీ, విద్యా దృక్పథాలు అనేది చాలా ఒళ్ళు దగ్గరెట్టుకొని చదవాల్సిన సబ్జెక్టులు. ఎందుకంటే అది ఎగ్జామ్‌లో ఏ బిట్ వస్తుందని ఎవరికీ తెలీదు. అదంతా కూడా అప్లికేషన్ ఓరియెంటెడ్‌లో ఉంటుంది. సో, అప్లికేషన్ చేయగలిగినంత నాలెడ్జ్ అనేది మనం సంపాదించాల్సి ఉంటుంది. ఈ తక్కువ టైంలో ఎక్కువ అనేది 5-10 మార్నింగ్ అది ఇస్తే, మళ్ళీ మార్నింగ్ 10-1 వరకు కంటెంట్ చదువుకోవచ్చు. మధ్యాహ్నం 2-5 ఒక ఎగ్జామ్ అనేది రాస్తారు, మాక్ టెస్ట్ అనేది. మళ్ళీ సాయంత్రం 5-10 వరకు కూడా సులభమైన పాఠ్య విషయాలు ఉంటాయి కదా! అవన్నీ కూడా చూసుకుంటారు. జీకే, కరెంట్ అఫైర్స్ చదివేలా ప్లాన్ చేసుకుంటే మనకి కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే ఎక్కడ చదవాలి అని అడుగుతున్నాడు. చదవడానికి ఒక అనుకూలమైన వాతావరణం ఎంపిక చేసుకోమంటున్నారు. పబ్లిక్ లైబ్రరీ, స్టడీ హాల్స్‌ని ఎంపిక చేసుకోమంటున్నారు. ఎందుకంటే అవి ఎక్కువ మంది మన చుట్టూ ఉన్నవాళ్ళు చదివితే మనకి చదవాలనే ఒక కుతూహలం వస్తది. తర్వాత ప్రశాంతంగా రివిజన్ చేసేందుకు ఇంట్లో ప్రత్యేకమైన గదిలో లేదా ఆరుబయట చదవాలి. సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉండండి. ఫోన్ వాడకండి, వదంతులు నమ్మకండి, న్యూస్ ఛానెల్ చూడకండి. ముందు రోజు దాకా మీరు ఏమీ కూడా చూడొద్దు దయచేసి. ఎందుకంటే మీరు జూన్ 6వ తారీఖున ఎగ్జామ్‌కి వెళ్తున్నారు. అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎలా చదవాలని అడుగుతున్నారు. స్మార్ట్‌గా చదవమంటున్నారు. స్పెసిఫిక్ అంటే చదివే విషయంలో స్పష్టత ఉండాలి. తర్వాత మెజరబుల్ రోజుకి ఎంత చదివామో పరిశీలన చేయాలి. అదే కదా ఎగ్జామ్ రాయమంటున్నారు అందుకే. తర్వాత అచీవబుల్ సాధించగలిగే లక్ష్యాలు మాత్రం నిర్ణయించుకోవాలి. ఎక్కువ పెట్టేసుకొని మేము చదవలేకపోయామని ఒక స్ట్రెస్ వచ్చిందనుకో రేపటి మీద అది పడతదనమాట. అందుకని ఈరోజు ఎంత చదవగలమో అంతే పెట్టుకో. తర్వాత రెలెవెంట్ డీఎస్సీ పరీక్షలకు సంబంధించి విషయాల మీద దృష్టి పెట్టండి. టైం బౌండ్ అంటే సమయపాలన ఖచ్చితంగా పాటించాలి. సాధ్యమైనంత వరకు సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. ఈ టైంలో అవ్వదు కాబట్టి ఉన్న నోట్స్‌నే మీరు 10 సార్లు చదవండి. చూసినట్టయితే ఎక్కువ సార్లు పునరావృతం చేయాలి. అంటే రివిజన్ చదివిన విషయాలు మననం చేయండి. కష్టమైన భావనలు, దత్తాంశాలు గుర్తు చేసుకొని నోట్స్ రాసుకుంటూ ఉండండి. లక్ష్యం పట్ల స్పష్టత, సాధన, ప్రేరణ, ఉద్వేగ, ప్రజ్ఞ ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు సాగితే డీఎస్సీ వంటి పోటీ పరీక్షలో విజయాన్ని సాధించడం ఖచ్చితంగా సాధ్యమే. సమయాన్ని చేయకుండా సుదీర్ఘంగా క్రమశిక్షణతో చదువుతూ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించండి అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం అనేది జరిగింది. ఇది చాలా మంచి ఆర్టికల్. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక బుక్కే చదవండి. మీరు ఇప్పటిదాకా ఏం చదివారో దాన్ని 2-3 సార్లు రివిజన్ చేయండి. మీకు వేరే బుక్ నుండి వేరే బిట్ వస్తదని ఆలోచన రావద్దు. మీ యొక్క మొత్తం 80 మార్కులు కూడా మీరు చదువుతున్న బుక్ నుండే వస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాన్ని 10 సార్లు చదివిన వాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. 10 బుక్కులు చదివిన వాడు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్కువ గంటలు కూర్చొని చదివేదానికంటే కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ చదవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయండి. దీనివల్ల ఏంటంటే రివిజన్ అవుతుంది. అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీకు 4 టాపిక్స్ అనేవి కవర్ అయినట్టు చూసుకోండి. ఇలాంటి టిప్స్ అనేవి కూడా మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మనకి రివిజన్ అనేది చాలా స్పీడ్‌గా అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి,
గుర్తుపెట్టుకోండి, మీకే కాదు అందరికీ కూడా ఆ 45 డేస్ టైమే. అందరూ కూడా అదే టైంలో చదివారు. ముందు నుండి ప్రిపేర్ అవుతున్న వారికి అడ్వాంటేజ్ ఏమైనా ఉంది అంటే వాళ్ళకి రివిజన్‌కి ఎక్కువ టైం దొరికింది. బట్ రివిజన్ అనేది మీ అందరూ చేసిన విధంగానే చేస్తారు. వాళ్ళు కూడా రివిజన్ చేయలేదు చాలామంది. ఆ భయంతో ఎళ్తారు. ముందు భయాన్ని వదలండి. భయాన్ని వదిలితేనే మీరు జాబ్ దగ్గరకైనా వెళ్ళగలరు. ముందు ధైర్యంగా ఎగ్జామ్‌కెళ్ళండి. ఏదైతే అయింది నీకొచ్చిందో వస్తది. నువ్వు ఖచ్చితంగా రాయగలుగుతావు. ఇందులో నెగెటివ్ మార్క్స్ కూడా లేవు. మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రాసెస్‌లో కొన్ని క్వెషన్స్‌ని ఆన్సర్ చేయగలుగుతాం. ఈ విధంగా రాసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. గవర్నమెంట్ ఏదైనా ఆలోచించి మనకేమైనా కొంత టైం పెంచగలిగితే ఇది మంచి పరిణామం అవుతది. చాలామంది సీరియస్ అభ్యర్థులు అనుకుంటున్నారు. ఎందుకు చాలామంది అడుగుతున్నారు. మేము ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం కదా! మాకు ఎగ్జామ్ పెట్టేసేయండి రాసేస్తామని. ఇక్కడ ప్రాబ్లమ్ అది కాదు. మీకు ఇదొక్కటే అయ్యుండొచ్చు. కానీ వాళ్ళకి ఆర్ఆర్‌బీ లాంటి ఎగ్జాము ఎప్పుడో గాని పడవు రైల్వే నుండి. అలాంటి ఎగ్జామ్ యొక్క డేట్స్ అనేవి అప్పుడే ఇచ్చినప్పుడు ఇప్పుడు కొంత వెసులుబాటు అయితే కల్పించాల్సిన అవసరం ఉంది. నేను మన ఛానెల్‌లో ఎప్పుడూ కూడా పోస్ట్‌పోన్ చేయమని కోరలేదు. కానీ ఈ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ ఏదైతే వచ్చాయో, బ్యాంక్ ఎగ్జామ్స్ ఏవైతే వచ్చాయో వాళ్ళు తిరిగి రీషెడ్యూల్ చేయలేరు. ఎందుకంటే దేశమంతా జరుగుతుంది కాబట్టి. మన రాష్ట్రంలో జరిగే విషయాలు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏపీపీఎస్‌సికిను మన డీఎస్‌సికి మధ్య క్లాష్ వస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ సాల్వ్ చేసుకుంటారు కూర్చొని. అలాగే ఆర్ఆర్‌బీకిను మన డీఎస్‌సికి ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేస్తారు? సో, దాన్ని సాల్వ్ చేసి ఎగ్జామ్ పెడతానంటే పెట్టొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ అభ్యర్థి నష్టపోతేనే ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. సో, అవన్నీ ఆలోచించుకొని ఈ 90 డేస్ టైం కూడా అడుగుతున్నారు కాబట్టి ఇంకొక 40 డేస్ ఇవ్వగలిగితే అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఆగస్ట్‌లో స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే టీసీఎస్ కండక్ట్ చేస్తే ఇప్పుడు ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ అనేవి టీసీఎస్ కండక్ట్ చేయట్లేదు కాబట్టి వీళ్ళ సిస్టమ్స్ వీళ్ళకుంటాయి. సో, ఆగస్టులో చాలా స్లాట్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ఆ టైంలో కూడా ఎగ్జామ్ పెట్టొచ్చు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా అపోజిషన్ మీద కోపంతో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నట్టే. ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తే కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విషయం అర్థం కావట్లేదు. మేము ఇంత టైం ఇచ్చాం కదా! అపోజిషనే కావాలని సుప్రీం కోర్ట్‌కెళ్ళిందని అనుకుంటున్నారు. వాళ్ళకి అంత టైం ఎక్కడుంది మన కోసం వెళ్ళేంత. నిరుద్యోగుల కోసం ఎవరు పోరాటం చేసేంత టైం ఎవరికీ ఉండదు. వాళ్ళ కోసం వాళ్ళు మాత్రమే అడుగుతారు. ఆ విషయం వాళ్ళకి తెలియాలి. ఈరోజు న్యూస్ పేపర్ చూసినట్టయితే దీంట్లో మెగా డీఎస్‌సికి సంబంధించి టోటల్‌గా 5.77 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పి రాయడం జరిగింది. అదేవిధంగా మే 30 నుండి హాల్ టికెట్లు జారీ చేస్తారా అనే ఒక క్వెషన్ మార్క్ కూడా పెట్టారు. బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో, హాల్ టికెట్లు అనేవి మే 30వ తారీఖు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తం మెగా డీఎస్‌సికి సంబంధించి 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తుకు సంబంధించి మొత్తం 5,77,417 దరఖాస్తులు వచ్చాయి అని చెప్పేసి ఎక్కువగా కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి 39,997 మంది దరఖాస్తు చేయగా తక్కువగా కడప నుండి 15,812 మంది దరఖాస్తు చేశారని చెప్పేసి క్లియర్‌గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్ల జారీకి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మెగా డీఎస్‌సికి సంబంధించి మొత్తం 16,347 పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహించనున్నారని చెప్పేసి క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్‌ల వారీగా ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎన్ని దరఖాస్తులు వచ్చాయనేది ఒకసారి చూసినట్టయితే అభ్యర్థుల సంఖ్య, దరఖాస్తుల సంఖ్యకి మధ్య డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు ఎస్సీటీకి అప్లై చేస్తారు, ఎస్ఏకి అప్లై చేస్తారు, పీజీటీకి, టీజీటీకి కూడా అప్లై చేస్తారు కాబట్టి ఈ యొక్క వ్యత్యాసం అనేది కనబడుతుంది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మొత్తం 22,640 మందిలో మొత్తం వచ్చిన దరఖాస్తులు చూస్తే 39,235, విజయనగరానికి ఒక 31,000, విశాఖపట్నంకి ఒక 49,000 దరఖాస్తులు వచ్చాయి. ఈస్ట్ గోదావరిలో 63, వెస్ట్ గోదావరిలో 42,000, కృష్ణాకి 35,000, గుంటూరుకి 43,000, ప్రకాశంకి ఒక 35,000, నెల్లూరుకి సంబంధించి 28,000, చిత్తూరుకి సంబంధించి 45,000, కడపకి సంబంధించి 29,000, అనంతపురంకి సంబంధించి 50,000, కర్నూలుకి సంబంధించి 70,000. టోటల్‌గా మొత్తం చూసినట్టు ఇతర రాష్ట్రాలను చూసినట్టు ఒక 10,143 మంది అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది అని చెప్పేసి నీట్‌గా ఇక్కడ రాయడం అనేది జరిగింది. మరి డీఎస్‌సిలో మహిళా అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారని కూడా ఇంకో ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. మొత్తం చూసినట్టయితే మహిళా అభ్యర్థులే 2,03,647 మంది ఉంటారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. పురుషులు ఎంతమంది అప్లై చేశారు, మహిళలు ఎంతమంది అప్లై చేశారని చెప్పేసి. విజయనగరానికి సంబంధించి కానీ, విశాఖపట్నంకి సంబంధించి కానీ చూసినట్టయితే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడం జరిగింది. మీరు ఇక్కడ గమనించగలరు. అదేవిధంగా చూసినట్టయితే మొత్తం 16,347 పోస్టులకు గాను 3,35,401 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,31,754 మంది పురుషులు, 2,03,647 మంది మహిళలు ఉన్నారని చెప్పేసి ఇక్కడ
మెన్షన్ చేయడం జరిగింది. అంటే పురుషుల కంటే మహిళలు 71,000 మంది ఎక్స్ట్రా ఉన్నారని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. తొలిసారి ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేటగిరీ 1, 2, 3 పెట్టారు కదా! ఆ కేటగిరీలకు సంబంధించి ఎస్సీ కేటగిరీ 1 ఉంది కదా! దాంట్లో చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయంట. ప్రకాశం జిల్లాలో ఇద్దరే అప్లై చేశారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒక నలుగురు, కడపలో ఒకరు, అనంతపురంలో ఒకరు, కర్నూలు జిల్లాలో నలుగురు మాత్రమే ఎస్సీ కేటగిరీ 1లో అప్లై చేశారు. దీనివల్ల ఏంటంటే ఒకే పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్ట్ ఆళ్ళకే వస్తది. చాలా అదృష్టవంతురాలు. మాక్సిమం క్వాలిఫై అయితే చాలు వాళ్ళకి జాబ్ వచ్చినట్టే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఉద్యోగానికి 35 మంది పోటీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. డిఎస్సికి 3.33 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేశారు కదా! టోటల్ అప్లికేషన్స్ 5.77 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. దరఖాస్తుల నమోదులో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. మే 31 నాటికి హాల్ టికెట్లు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారని రాయడం జరిగింది. అందులో వివిధ అభ్యర్థులు అప్లికేషన్ వివరాలు ఇందాక చెప్పినట్టుగా చేయడం అనేది జరిగింది. మొత్తం చూసినట్టయితే 16,347 పోస్టులు, 3,35,000 అప్లికేషన్లు, మొత్తం అప్లై చేసిన అప్లికేషన్ చూసినట్టయితే ఒక 5,77,000 అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగింది. తర్వాత జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం దరఖాస్తుల్లో టాప్‌లో ఉండడం మాత్రం మనకి ఎవరు టాప్‌లో ఉన్నారంటే మనకి నెల్లూరు జిల్లాలో మొత్తం పోస్టు 673 కాక 15,993 మంది అభ్యర్థుల నుండి 28,772 అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలో ఇక్కడే అత్యల్పంగా వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది అంటే పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేశారు. అందులో నుండి 10,000 అప్లికేషన్స్ వచ్చాయి. మొత్తం అప్లికేషన్‌లో 10,000 అప్లికేషన్స్ వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ అప్లై చేశారు. నాన్ లోకల్ కింద. వాళ్ళు కూడా ఇక్కడ పోటీ పడడం జరుగుతుంది. ఇవి ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్ డిఎస్సికి సంబంధించి. అయితే డిఎస్సికి సంబంధించి ఏ పోస్ట్‌కి ఎవరు అప్లై చేశారు అనేది కూడా క్లియర్‌గా క్యాండిడేట్ వైజ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ శ్రీకాకుళం చూసినట్టయితే 22,648 మంది. అందులో నంబర్ ఆఫ్ పోస్ట్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసిన వారు 39,235 మంది. అందులో మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, ఓపెన్ కేటగిరీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, డీఈ, ఎస్సీ గ్రూప్ 1. ఎస్సీ గ్రూప్ 1 చూడండి. ఇక్కడ ప్రకాశంలో ఒక ఇద్దరు, నెల్లూరులో ఒక ఇద్దరు, తర్వాత చిత్తూరులో ఒక నలుగురు, తర్వాత కడప, అనంతపురంలో ఒక్కొక్కరు అప్లై చేయడం జరిగింది. కర్నూలుకి సంబంధించి ఒక నలుగురు, అదర్ స్టేట్స్ నుండి ఒక 10 మంది అప్లై చేయడం అయితే జరిగింది. అదర్ స్టేట్స్ నుండి అంటే అది నాన్ లోకల్ కింద వస్తుందనుకోండి. మిగిలిన వాళ్ళు చూడండి అది చాలా తక్కువ. ఎస్సీ గ్రూప్ 1 నుండి ఎంత తక్కువ మొత్తంలో అప్లికేషన్స్ వచ్చాయి. ఇక్కడ కూడా 12 అప్లికేషన్లు, 30, 20 అంటే పోటీ చాలా తక్కువ ఉన్నట్టే. ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన దగ్గర ఎస్సీ గ్రూప్ 1లో ఎక్కువ పోటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అది గమనించుకోగలరు. ఇది మొత్తం అన్ని అప్లికేషన్స్ సంబంధించి ఇందులో స్కూల్ అసిస్టెంట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎస్సీటీలు ఉంటాయి. సగం అంటే ఎస్సీటీలు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన అప్లికేషన్లు ఎక్కువ మంది ఉంటారు. అలాగే మనకి ఎస్టీకి సంబంధించి ఒక 10,000 మంది అప్లై చేయడం జరిగింది. ఇలా ప్రతి నంబర్ కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. టోటల్‌గా చూసుకున్నట్టయితే 33,405,401 మంది అప్లికేషన్ మొత్తం పర్సన్స్, 5,77,417 మంది అప్లికేషన్స్. అందులో మొత్తం పురుషులు 1,31,754, స్త్రీలకు సంబంధించి 2,03,647 మంది. అందులో సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఎంతమంది అప్లై చేశారంటే 31,385 మంది. దాని తర్వాత చూసినట్టయితే ఓపెన్ కేటగిరీ తర్వాత బీసీఏ చూసినట్టయితే 38,000 మంది. అలాగే బీసీ చూసినట్టయితే 46,000 మంది. బీసీసీ 4,307, బీసీడీ 49,000, తర్వాత బీసీఈ 18,097, తర్వాత ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి 1,848, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 45,419, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 61,000 మంది అప్లై చేయడం అయితే జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ సంబంధించి 37,766 మంది అప్లై ఎస్టీకి సంబంధించి 37,766 మంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ సంబంధించి 19,777 మంది అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఈ హ్యాండిక్యాప్ విషయాలకు సంబంధించినంత వరకు విజువల్లీ హ్యాండిక్యాప్ సంబంధించి 1,375, దాని తర్వాత చూసినట్టయితే హీరింగ్ హ్యాండిక్యాప్కి సంబంధించి 700 పోస్టులు, తర్వాత ఓహెచ్కి సంబంధించి 7,665 పోస్టులు. నెక్స్ట్ చూసినట్టయితే ఎంఐకి సంబంధించినంత వరకు 52 పోస్టులు, 52 అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇవి టోటల్ అప్లికేషన్స్. ఇవి చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఇందులో ఎగ్జామ్ కోసం సీరియస్‌గా ప్రిపేర్ అయిన చాలా తక్కువ మంది ఉన్నారు. ముందు నుండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా అవకాశం ఉంది ఈ నోటిఫికేషన్‌లో జాబ్ రావడానికి. ఎవరైతే అంత సీరియస్‌గా ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళకి చాలా కష్టమనే చెప్పాలి. అదేవిధంగా ఈసారి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే ఈసారి మిస్ అయితే ఇంకా డిఎస్సీ అనేది వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది. ఏ నోటిఫికేషన్ లేని టైంలో వస్తుంది కాబట్టి ఎగ్జామ్ చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. పోస్ట్ పోన్ అనే అంశం అనేది ఇంకా మర్చిపోండి. మ్యాక్సిమం చాలామంది అడుగుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు తీసుకువెళ్ళండి. ఇప్పటి నుండి ప్రిపేర్ అవుదాం అని అనుకుంటే మాత్రం అది ఓన్లీ పేపర్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. మనకి అవి వస్తే ఓకే, రాకపోతే ఇంకేం చేయలేము. ఎందుకంటే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్ ఎవరైనా డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఈ యొక్క నంబర్స్ పంపించండి. వాళ్ళకొక మోటివేషన్‌గా ఉంటుంది. ఎంతమంది అప్లై చేశారు. సో, మనం చదివితే మనకు జాబ్ వస్తదని ఒక ఆలోచన విధానంతో వాళ్ళు చదవడం అనేది ఇంకా స్పీడప్ చేస్తారు. సో, ఇదొక బూస్టింగ్ వీడియోలా పనిచేస్తుంది. అది ఇప్పటిదాకా ఉన్న విషయాలు. ఏమైనా కొత్త విషయాలు వస్తే మాత్రం మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికున్నదైతే మాక్ టెస్ట్‌లు రిలీజ్ అయిపోతే మే 30వ తారీఖున హాల్ టికెట్లు కూడా వచ్చేస్తాయి. మీరు జూన్ 6వ తారీఖు ఎగ్జామ్‌కెళ్తారు. ఇదే మైండ్ సెట్‌తో ఉండండి. రోజు కష్టపడండి. మీ యొక్క షెడ్యూల్ ప్రకారం చదువుతూ ఉండండి. చదివిందే చదవండి. కొత్తవి చదవొద్దు. జీకే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఇప్పటిదాకా చూసారంటే మన కంటెంట్ మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఎవరికైతే ఇది అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. థాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.